సారంగి అయితే హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. ఇక స్వరతో మాట్లాడాలని చెప్పి స్వరాన్ని పిలిపిస్తుంది. ఇక స్వర వచ్చి సారంగి ఏంటి సారంగి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, అసలు ఏమైంది సారంగి అని చెప్పి స్వర సారంగిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అమ్మ నా సంగతి తర్వాత, ముందు నీకు విషయం చెప్పాలని పిలిపించాను. నీ బిడ్డ నీ కడుపులో పెట్టిన బిడ్డ చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి సారంగి నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి అంటే, అవునమ్మా నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, నీ బిడ్డ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడమ్మా, చనిపోలేదు అని చెప్పి అంటుంది. అది విని స్వర అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఎగురు గంతేసేంత ఆనందంలో ఉంటుంది. అవునా సారంగి, థ్యాంక్ యూ సారంగి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మాట చెప్పినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో సారంగి అయితే నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే అవునా సారంగి, ఎక్కడ ఉన్నాడు సారంగి, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు చెప్పు సారంగి చెప్పు అని చెప్పి సారంగిని ఇంకా ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇక సారంగి అయితే చెప్పబోతూ ఉంటుంది, నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో నేను చెప్తాను అంటూ సారంగి అయితే అలా తన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని స్వరాకి నిజం చెప్పాలని, నేను చెప్తానమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సారంగి తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో చెప్తాడా అని స్వర అయితే చాలా సంతోషిస్తూ ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో సారంగి అయితే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది. అది చూసి స్వర షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.